ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన సహోదరులందరికీ మిర్రర్ ఆఫ్ క్రైస్ట్ తరపు నుంచి శుభాలు. ప్రియమైనటువంటి వాళ్ళారా, మీరందరూ బాగున్నారని విశ్వసిస్తూ ఉన్నాము. విన్న వాక్యాలను తప్పకుండా షేర్ చేయండి. అలాగే మన నూతనమైనటువంటి ఛానల్ ద మిర్రర్ ఆఫ్ క్రైస్ట్ సిస్టర్ రమా కిరణ్ అనేటువంటి ఛానల్లో ప్రతిరోజు సాయంత్రం 7 గంటలకు ప్రార్థనా గది నిన్ను ప్రశ్నిస్తోంది అనే పుస్తకమును ఆడియో బుక్ మీ ముందుకు తీసుకొస్తూ లైవ్ చేస్తూ ఉన్నాము. అలాగే రాత్రి 10:30కు మిడ్ నైట్ ప్రవచనాత్మక ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి. చాలామంది పాల్గొంటూ ఉన్నారు. మరి ఈ యొక్క ఛానల్లో ఇక్కడ చేయలేకపోవడానికి కారణము, మరి ఈ ఛానల్ సజెస్ట్ అవడం లేదు కాబట్టి నూతనమైన ఛానల్లో లైవ్లు కొనసాగిస్తున్నాను. తప్పకుండా ఇక్కడున్న సబ్స్క్రైబర్స్ అందరూ అక్కడ లైవ్లో పాల్గొనాలని తెలియపరుస్తూ ఉన్నాను. మరి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న బలమైన మాటలను బట్టి బలపరచబడతాం. హల్లెలూయా. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనము. వేలి చూపు వలన కాక విశ్వాసము వలననే నడుచుకుందుము. హల్లెలూయా. మరి ఈ లోకంలో లోకస్తులు, క్రీస్తుని ఎరగని వారు ఎలాగ నడుచుకుంటారంటే వేలి చూపుల వలన అంటే మన కంటి ముందు కనిపించే వాటిని బట్టి. కానీ మనమైతే ఎలా నడుచుకోవాలో తెలుసా? విశ్వాసము వలన. ప్రియ సహోదరుడా, క్రీస్తును ఎరిగాక, క్రీస్తులో నూతన సృష్టి చేయబడ్డాక, క్రీస్తు బిడ్డలము అని అనుకుంటున్న మనము మరలా తప్పిపోయి మరలా శోధన వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు మన కంటి ముందు పరిస్థితులనే చూచి నడుస్తూ బెంబేలెత్తిపోవటం కాదు, కానీ వేలు చూపుల వలన కాక విశ్వాసం వలన నడుచుకుంటే మన విశ్వాసపు నడక మన జీవితాలలో మనకు బలాన్ని ఇస్తుంది. మన విశ్వాసపు నడక మన జీవితాలలో సమాధానాన్ని ఇస్తుంది. మన విశ్వాసపు నడక నిరీక్షణతో ఎదురు చూస్తుంది. మన విశ్వాసపు నడక దేవుడిచ్చే ఆశీర్వాదాలను స్వతంత్రించుకుంటుంది. ఈరోజు నీవు దేవుడిచ్చే ఆశీర్వాదాలను పొందలేకపోవడానికి, నీ ప్రార్థనలకు జవాబులు పొందలేకపోవడానికి నువ్వు వేలు చూపుల వలన నడవడమే కారణమై ఉన్నదేమో. ఒకసారి హృదయాన్ని పరిశీలన చేసుకుందాం. మరి ఒకవేళ కంటి ముందు లేదంటే భౌతికంగా కనిపించే వాటిని నమ్మి దేవుడు నీ జీవితంలో చేయబోయే వాటిని ఆత్మీయంగా అంచనా వేయకపోతే నీ చూపులు వేలు చూపులే. నీ చూపులు వేలు చూపులతో నడిచేవే, అంతేకాని విశ్వాసపు చూపులు కాదు. ఏ వ్యక్తి అయితే కంటి ముందు కనిపించే వాటిని విడిచి విశ్వాసము కొనసాగించే సృష్టికర్త వైపు చూసి నడుస్తారో వారి యొక్క చూపులు విశ్వాసపు చూపులు. కాబట్టి అటు వారికి దేవుడు మేలు చేయక మానడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు నీ జీవితంలో ఏది జరగాలన్నా వేలు చూపులతో నడుచుకోవడం మానేసి విశ్వాసపు చూపులతో, విశ్వాసముతో నడుచుకో. దేవుడు గొప్ప కార్యాలు చేసి నీ జీవితాన్ని ఫలభరితంగా కడతారు. అద్భుతమైన మాటల ద్వారా ఆదరించబడ్డారని వేదవాక్యము ఫలింపు కొరకు ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీ బంగారు పాదాలకు వందనాలు. అద్భుతమైన వాగ్దానం ద్వారా మాతో మాట్లాడారు. అవును ప్రభువా, వేలు చూపుల వలన కాక విశ్వాసం వలన నడుచుకునే ధన్యత మాకు దయచేయండి ప్రభువా. మీ యొక్క ఉన్నతమైన దీవెనలు పొందుకొని మా కుటుంబాలు ఆశీర్వాదకరంగా ఉండడానికి సహాయం చేయండి ప్రభువా అని ఎవరు ప్రార్థిస్తున్నారో వారి పట్ల వాగ్దానాన్ని నెరవేర్చండి. చేసిన ప్రార్థనకు దీవెన జవాబిచ్చారని నమ్ముతూ ఈ ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు నామమున సమర్పించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, విన్న వాక్యాన్ని తప్పకుండా షేర్ చేయండి. పరిచర్యకు సహకరిస్తారని నమ్ముతున్నాం. దేవుని చిత్తమైతే మరలా కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.